హలో నమస్తే అండి. నా పేరు శ్రీలక్ష్మి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మొదటి 5 ఎపిసోడ్లలో కామనర్స్ నుంచి టాప్ 15 కంటెస్టెంట్స్ ఎంపిక జరిగిపోయింది కదా. ఇక ఎపిసోడ్ 6 నుండి ఏం చేస్తారు అన్నట్టుగా నాకు కొంచెం డౌట్ ఉండేది. ఎందుకంటే మనకి ఓటింగ్ ఇచ్చారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి పంపించాలని. సో మరి ఇప్పుడు ఎపిసోడ్లో ఏం చూపిస్తారు అని అనుకున్నాను. సో ఏంటంటే మనం ఓట్స్ వేయాలి అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఆడింది తక్కువే కదా, మనం చూసింది తక్కువే కదా. సో వాళ్ళ తెలివితేటలు ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి అన్నది మనకు తెలియాలి కదా. తెలిస్తేనే మనము ఓట్స్ వేస్తాం. కాబట్టి ఈ ఎపిసోడ్ 6లో వాళ్ళతో టాస్క్లు ఆడించారు. సో వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, బలాబలాలు ఎలా ఉన్నాయి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అన్నదాన్ని బట్టి ప్రేక్షకులందరికీ ఒక అవగాహన వస్తుంది వాళ్ళ పట్ల. సో ఓట్లు వేయడానికి వీలుగా ఉంటుంది. బాగుందండి, ఈ ఎపిసోడ్ నచ్చింది నాకు. శ్రీముఖి వచ్చి రాగానే కంటెస్టెంట్స్ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళందరి మెడల్లో బిగ్ బాస్ మైక్లని వేసింది. సో వాళ్ళందరూ చాలా చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత జడ్జి బిందు మాధవి గారు మాస్క్ మ్యాన్ అరగుండుతో బాగా లేడు, సో అందరూ ఒప్పుకుంటే ఆయనకి క్లీన్ షేవ్ చేస్తే బాగుంటుంది అని అనటమే కాదు, తనే స్వయంగా వచ్చి ఆయనకి షేవ్ చేసింది. నాగార్జున గారి క్లిప్పింగ్ కూడా చూపించారు. ఆయన కంటెస్టెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి ఎవరు ఫైనల్కి వెళ్తారో అని నేను కూడా ఎక్సైటెడ్గా చూడాలని అనుకుంటున్నాను, ఎక్సైటెడ్గా ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. అదే అండి, ర్యాంకింగ్స్ టాస్క్. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నామని వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చుకోవాలి కదా. జనరల్గా ఈ గేమ్ మనకి ప్రతి సీజన్లో లాస్ట్లో వస్తుంది, కాకపోతే ఇప్పుడు వీళ్ళకి ముందే ఇచ్చారు. ఇక గేమ్ స్టార్ట్ అవ్వగానే కొంతమంది ఉరుక్కుంటూ వెళ్ళి టాప్ 3 పొజిషన్లో నిలబడ్డారు. కొంతమంది లేట్గా వచ్చి మరి నిలబడ్డారు. కానీ అంటే చాలామంది, అంటే అందరూ కూడా 1 to 7 పొజిషన్స్లో మాత్రమే నిల్చున్నారు. కానీ ప్రశాంత్ మాత్రం అందరికన్నా లాస్ట్, అంటే 7th పొజిషన్లో నిల్చున్నాడు. శ్రీముఖి ఎందుకు 7th పొజిషన్ సెలెక్ట్ చేసుకున్నారని అడిగితే, అర్జునుడిలాగా 7th పొజిషన్ నుండి 1st పొజిషన్కి గురి పెడతాను అన్నాడు. మరి 15 నుంచి కూడా గురి పెట్టవచ్చు కదా అని బిందుమాధవి అడిగితే, ఇది ఖాళీగా ఉంది అందుకే ఇక్కడ నిల్చున్నా, ఇక్కడ నుండి గురి పెడతా అన్నాడు. 6th పొజిషన్లో నిలబడిన శ్రియాని కూడా అదే ప్రశ్న అడిగితే 6 నా లక్కీ నెంబర్ అని ఒక స్టూపిడ్ సమాధానం ఇచ్చింది. నవదీప్ గారు కూడా అదే అడిగారు, నీ అర్హతను బట్టి నీ పొజిషన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తే లక్కీ నెంబర్ అంటావేంటి అని అడిగితే దానికి అమ్మాయి దగ్గర సమాధానం లేక సైలెంట్గా ఉండిపోయింది. ఇక 5th పొజిషన్లో షాకిబ్ని అడిగితే 25 మెంబర్స్ నుంచి 15కి వచ్చిన, ఇప్పుడు 5th నుండి పైకి వెళ్తాను వీళ్ళందరినీ జరిపి అన్నాడు. పైకి వెళ్తా అనుకున్నప్పుడు టాప్ పొజిషన్లోనే వెళ్ళి నిలబడొచ్చు కదా అంటే షాకిబ్ దగ్గర కూడా ఆన్సర్ లేదు, అతడు కూడా సైలెంట్గా ఉండిపోయాడు. 4th పొజిషన్లో ఉన్న మనీష్ని అదే ప్రశ్న అడిగితే 4th పొజిషన్కి నేను డిజర్వ్ అనుకుంటున్నా, నాకన్నా 3 కంటెస్టెంట్స్ బెటర్ అని అనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ వాళ్ళు ఎవరో తెలిసిపోయింది అంటే ఎవరు అని అందరూ చాలా ఆతృతగా అడిగారు. అయితే నెంబర్ 1 పొజిషన్ హరీష్ గారు అనుకుంటున్నాను, మాస్క్ మ్యాన్ అనుకుంటున్నాను అన్నాడు. నెంబర్ 2 దుమ్ము శ్రీజ, ఆమెకు అప్పుడు ఆల్రెడీ పేరు ఇచ్చేసారు దుమ్ము అని, ఇంటి పేరు దుమ్ము శ్రీజ అంట. తర్వాత మరి నెంబర్ 3లో ఎవరు అంటే పేరు చెప్పలేదు, మిగిలిన వాళ్ళల్లో ఎవరైనా అట, అంటే అంత క్లారిటీ లేదు ఆయనకి. కాకపోతే 3 నాకన్నా ఉన్న వాళ్ళు నాకు తెలుసు అన్నాడు, కానీ మరి 3వ మనిషిని మాత్రం చెప్పలేదు, 3వ వ్యక్తి ఎవరో చెప్పలేదు. 3వ పొజిషన్లో ఉన్న శ్రీజ ప్రసన్న కుమార్లు ఇద్దరిని, అంటే 3వ పొజిషన్లో శ్రీజ ప్రసన్న కుమార్ ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళిద్దరిని చర్చించుకొని ఏదో ఒక్కరే నిలబడాలి, ఒకరే ఆ పొజిషన్లో నిలబడాలి అని శ్రీముఖి చెప్పింది. అప్పుడు శ్రీజ చాలా తెలివిగా, ప్రసన్న గారు మీరు మీ ఫిజిక్ మీ అది చూసి మీరు చాలా స్ట్రాంగ్, సో మీరు నెంబర్ 1కి డిజర్వ్ అనుకున్నాను, అందుకే నేను మీకు ఆ పొజిషన్ వదిలిపెట్టి నేను 3ర్డ్లో వచ్చి నిలబడ్డాను
అంటే ఎంత తెలివిగా చెప్పింది చూడండి. అంటే మీరు చెప్పక్కనే అంటే నేనే గొప్ప నువ్వు కాదు అని అంటే ఎవరు ఆ పొజిషన్ వదిలిపెట్టి వెళ్ళరు. కానీ అమ్మాయి ఎట్లా కన్విన్స్ చేసి వెళ్ళేటట్టు చేసిందంటే, నువ్వు టాప్ 1 అనుకుంటున్నాను నేను. అందుకే నేను టాప్ 1, 2లో అంటే టాప్ 1, 2లో నువ్వు ఉంటావు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఆ 2 పొజిషన్స్ సెలెక్ట్ చేసుకోకుండా నేను థర్డ్కి వచ్చిన. మరి మీరు టాప్ 1, 2లో ఉండాల్సిన మనిషి నెంబర్ 3లో నాతో ఎందుకున్నారు? మీరు టాప్ 1, 2కి వెళ్ళిపోండి అని చెప్పింది. అంతేకాదు నేను థర్డ్ పొజిషన్ నుండి నెంబర్ 1 పొజిషన్కి కూడా వెళ్తాను. బట్ ప్రస్తుతానికి మాత్రం నేను థర్డ్ పొజిషన్లోనే ఉంటాను అని ప్రసన్న కుమార్ గారిని ఎట్లా కన్విన్స్ చేసిందంటే, లేదు బ్రో నేనైతే థర్డ్ నుంచి నేను కదలను, అనవసరంగా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు, నువ్వు నెంబర్ 1, 2లో ఉండాలి, ఎందుకు నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే, ఇంకా అతను ఓకే నువ్వు చెప్పినట్టుగా నేను నెంబర్ 1, 2కే వెళ్ళిపోతానని సింపుల్గా వెళ్ళిపోయాడు. అంటే ఎట్లా అంటే చాలా పాజిటివ్గా చెప్తూ ఎదుటి వ్యక్తిని మెచ్చుకుంటూ నువ్వు చాలా డిజర్వింగ్ క్యాండిడేట్ అని అనుకుంటూ అతన్ని వెనక్కి వెళ్ళేటట్టుగా చేసింది. అది చాలా గ్రేట్. మైండ్ గేమ్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ పొజిషన్లో 4 ఉన్నారు. వాళ్ళు శ్వేత, దివ్య, అనూష అండ్ కళ్యాణ్. వీళ్ళని డిసైడ్ చేసుకోమన్నారు. అప్పుడు శ్వేత నేను వీళ్ళకన్నా ఎమోషనల్లీ స్ట్రాంగ్, ఫోన్ విరిగిపోయిన చిన్న చిన్న వాటికి నేను ఏడవను అన్నది. దానికి అనూష అబ్జెక్ట్ చేసింది. నువ్వు పెరిగిన వాతావరణం వేరు కావచ్చు, అందరు నీలాగే ఉండరు కదా, అది మా ఎమోషన్ అని అన్నది. మరి నీ ప్రకారం నెంబర్ 1 పొజిషన్ ఎవరికి అంటే అనూష ఉండేది, కానీ ఏడ్చింది కాబట్టి ఇప్పుడు కాదు అని చెప్పింది. ఇక కళ్యాణ్ నువ్వు ఫుడ్ విషయంలో తప్ప ఎక్కడ నాకు పెద్దగా కనిపించలేదు, కాబట్టి నీకన్నా నేనే బెటర్ అని చెప్పింది. కళ్యాణ్ నేను అన్నిట్లో బెటర్ అని తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు. అప్పుడు దివ్య నేను శ్వేత కన్నా బెటర్, ఇంతకుముందు శ్వేత అనూష గురించి అనూష నాకన్నా బెటర్ అని చెప్పింది. మళ్ళీ తాను ఎమోషనల్ అయ్యింది కాబట్టి తను ఇప్పుడు నెంబర్ 1 కాదు అని అంటుంది. ఒకవేళ అనూష శ్వేత కన్నా బెటర్ అనిపించినప్పుడు మళ్ళీ ఎమోషనల్ అని అనకూడదు. సో ఆమె చాలా కాంట్రడిక్టరీగా ఉంది అని అన్నది. అప్పుడు శ్వేత ఆన్సర్ ఇవ్వలేకపోయింది. సో దివ్య చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. కళ్యాణ్కి తొందర ఎక్కువ, ఆలోచించకుండా మాట్లాడతాడని కూడా దివ్య చెప్పింది. సో వాళ్ళ డిస్కషన్ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 4 ఓకే వెళ్ళి సెకండ్ ప్లేస్లోనే నిల్చోండి అని శ్రీముఖి చెప్పింది. ఇక మొదటి పొజిషన్లో ఉన్న వాళ్ళలో ముందు కలికి మొదలుపెట్టింది. ఏమని అంటే హరీష్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు అని చెప్పింది. నాతో ఎవరు పోటీ కాదు, నేను బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్కి వచ్చాను అని హరీష్ అన్నాడు. నా యాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది మీరు తట్టుకోలేరు అన్నాడు. మీరందరూ ఏదో సాధించి వచ్చారు, మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు. కాదు అని కొందరు అన్నారు. ఇక అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్కి మిగిలిన వాళ్ళకి చిన్న ఫైట్ స్టార్ట్ అయింది. ప్రియ కూడా బాగా గట్టిగా వాదించింది. మిమ్మల్ని బయటికి వెళ్తే జనాలు గుర్తుపడతారు, కానీ మేము నిజంగా కామనర్స్ అని అన్నది. బిగ్ బాస్ ఫార్మాట్ ముందు అంటే ఫార్మాట్ అది కదా, నువ్వు బిగ్ బాస్ ఫార్మాట్నే క్వశ్చన్ చేస్తున్నావా అని అంటే అవును క్వశ్చన్ చేస్తున్నాను అని ప్రియ అన్నది. ఇలా కొంచెం డిస్కషన్ హాట్గా జరిగిన తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళి ఫస్ట్ పొజిషన్లో నిలబడ్డారు. అప్పుడు స్లోగా ప్రశాంత్ కూడా వెళ్ళి నెంబర్ 1కి వెళ్ళబోతుంటే శ్రీముఖి అతడిని ఆపింది. ఏంటి బాబు నువ్వు స్లోగా వెళ్ళిపోతున్నావు నెంబర్ 1 పొజిషన్కి అని అంటే, సో అక్కడ మళ్ళీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళకి ప్రశాంత్కి మళ్ళీ డిస్కషన్ జరిగింది. అప్పుడు హరీష్ ప్రశాంత్ని ఉద్దేశించి నవదీప్ గారిపైన నీళ్లు పోయమంటే పోయలేకపోయావు అని అన్నాడు. సో ఇక ఆ డిస్కషన్ ముగిసిన తర్వాత ప్రశాంత్ కూడా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రియ నిలబడ్డ 6th పొజిషన్ లాస్ట్ పొజిషన్ అయ్యింది. ఆమెను పిలిచి జడ్జెస్ అందరూ ఆమెకి 15th పొజిషన్లో ఎవరు ఉండాలో డిసైడ్ చేయమని అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమె దాలియాని సెలెక్ట్ చేసింది. బెలూన్ టాస్క్ సరిగ్గా చేయలేదు, నువ్వు టాస్కులు కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు అని ఆమె ప్రశ్నిస్తూ ఉంటే వెనక ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అబ్బా భలేగా అడుగుతుంది అన్నట్టుగా చాలా ఆనందంగా కనపడ్డారు. ఎందుకంటే బయట ప్రేక్షకులు అనుకుంటున్నదే అక్కడ కంటెస్టెంట్స్ కూడా అనుకుంటున్నట్టున్నారు. ఏమని అంటే ఎమోషన్ని బేస్ చేసుకొని ఆమె స్టోరీ కొంచెం ఎమోషనల్గా ఉంది అని
ఆమెని సెలెక్ట్ చేయడం ఎవరికీ నచ్చలేదు. బయట ఉన్న ప్రేక్షకులకి నచ్చలేదు, లోపల ఉన్న కంటెస్టెంట్స్కి కూడా నచ్చలేదు. అందుకే ఆమె ప్రశ్నిస్తుంటే అందరికీ చాలా సంతోషం కలిగినట్టు అనిపించింది. తరువాత షాకిబ్కి ఆ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు అతను ప్రశాంత్ని ఓవర్ చేస్తున్నాడు అన్న రీజన్ చెప్పి 14th పొజిషన్కి సెలెక్ట్ చేశాడు. తర్వాత మనీష్కి 13th పొజిషన్లో ఒకరిని పెట్టమంటే ఆయన కలికిని సెలెక్ట్ చేశాడు. ఆమె వస్తూనే ఎక్స్పెక్టెడ్ అంటూ వచ్చింది. రీజన్ చెప్పు అని అంటే నువ్వు ఎక్స్పెక్టెడ్ కదా, అదే రీజన్ అన్నాడు. మళ్ళీ తర్వాత ఆమె అడిగితే రీజన్ ఏం చెప్పాడంటే, మీ మామకి నువ్వు అప్పుడు కాల్ చేసావు కదా, అప్పుడు నువ్వు ఏమని అడిగావు, అతనికి ఒక హింట్ ఇచ్చావు. అదేంటంటే నీకు తెలుసు కదా ఎందుకు అడుగుతున్నానో అని అన్నావు. నాకెందుకో నువ్వు ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టు అనిపించింది అని అన్నాడు. పైగా బాగా సింపతి కార్డ్ వాడుతున్నావు అని కూడా అన్నాడు. ఆమె అక్కడ పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. నిజం చెప్పాలంటే జడ్జెస్ అక్కడ వాళ్ళకి డిఫెండ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. ఓన్లీ వీళ్ళకి రీజన్ చెప్పి వాళ్ళని ఆ పొజిషన్లో పెట్టే అవకాశం మాత్రమే ఇచ్చినట్టున్నారు. ఇక 12th పొజిషన్కి కళ్యాణ్ని పెట్టింది శ్రియ. అంత పొటెన్షియల్ లేదు అని రీజన్ చెప్పింది. తర్వాత మళ్ళీ షాకిబ్ వచ్చి అతడు హరీష్ని సెలెక్ట్ చేసి అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అన్న రీజన్ ఇచ్చాడు. మళ్ళీ మనీష్ టర్న్ వస్తే ప్రియాని 11th ప్లేస్లో పెట్టాడు. రీజన్ ఏంటంటే కామనర్స్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న డిస్కషన్లో నువ్వు బిగ్ బాస్ నిర్ణయం తప్పు అన్నట్టుగా అన్నావు, బిగ్ బాస్ ఫార్మాట్ని నువ్వు క్వశ్చన్ చేశావు అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు శ్రేయాస్ టర్న్. ఆమె దివ్యను 10th ప్లేస్లో పెట్టింది. వాదించడం తప్ప నువ్వు నాకు ఎందులో కనబడలేదు అన్నది. నెక్స్ట్ షాకిబ్ వచ్చి శ్వేతను 9th పొజిషన్కి సెలెక్ట్ చేశాడు. ఆమె ఎమోషనల్లీ వీక్ అని కూడా అన్నాడు. మళ్ళీ మనీష్ గారి టర్న్ వచ్చినప్పుడు ఆయన పవన్ని 8th పొజిషన్లో పెట్టి బుద్ధిబలం లేదని చెప్పాడు. ఇప్పుడు జడ్జెస్ 3rd పొజిషన్లో ఉన్న శ్రీజకి 1st and 2nd పొజిషన్లో ఎవరుండాలి అన్నది డిసైడ్ చేయమని ఒక అవకాశం ఇచ్చారు. తన కోసం 3rd ప్లేస్ సాక్రిఫైస్ చేసిన ప్రసన్నని సెలెక్ట్ చేసి ఆయన ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్, అందుకనే నేను ఆయన్ని సెలెక్ట్ చేస్తున్నాను 1st పొజిషన్కి అని రీజన్ చెప్పింది. 2nd పొజిషన్కి ఇక మిగిలిపోయిన ఒకే ఒక క్యాండిడేట్ అనూష, అందుకే ఇక ఆమెను సెలెక్ట్ చేసింది. రీజన్ ఏమీ చెప్పలేదు. ఇక ఇలా అందరి ప్లేసెస్ ఫిక్స్ అయిన తర్వాత బిందు మాధవి సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని చూసింది. ఆమె ఉద్దేశంలో ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి తేడా ఉంటుందట, కాబట్టి ఇక్కడ మీరందరూ ఒక్కటే అని ఆమె ఒపీనియన్ చెప్పింది. నా అభిప్రాయం ప్రకారము నార్మల్ కామనర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి తప్పకుండా తేడా ఉంటుంది. ఎందుకంటే ఫాలోవర్స్ తప్పకుండా వాళ్ళకి ఓట్ చేస్తారు. ఆ ఎడ్జ్, ఆ బెనిఫిట్ అనేది తప్పకుండా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉంటుంది. అందరూ సేమ్ కానే కాదు. దానికి ఉదాహరణ ఆదిరెడ్డి గారు. ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టే అతడు టాప్ 5 వరకు రాగలిగాడు. అదే ఒక నార్మల్ కామనర్ అయితే కనుక టాప్ 5 వరకు వచ్చేంత అవకాశం ఉండేదే కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇక 1 to 7 వాళ్ళని ఒక గ్రూప్గా, 8 to 14 వాళ్ళని ఇంకొక గ్రూప్గా సెలెక్ట్ చేసి దాలియాని అవుట్ ఆఫ్ ద గేమ్ అని కూర్చోబెట్టారు. కానీ దాలియాకి 2 టీమ్స్కి లీడర్స్ని సెలెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. రెడ్ టీమ్కి ఆమె మనీష్ని, బ్లూ టీమ్కి ప్రియాని లీడర్స్గా సెలెక్ట్ చేసింది. ఇక్కడ టీమ్ లీడర్స్ని వాళ్ళ టీం నుండి 4 సెలెక్ట్ చేసుకోమన్నారు. అందులో తప్పకుండా 2 లేడీస్ ఉండాలి అని కూడా చెప్పారు. రెడ్ టీం నుండి అనూష, శ్రీజ, ప్రసన్న, పవన్లను సెలెక్ట్ చేసుకున్నాడు టీం లీడర్. బ్లూ టీం నుండి శ్వేత, కళ్యాణ్, కలికి, నాగప్రశాంత్లను సెలెక్ట్ చేసుకుంది ప్రియా. ఇక అప్పుడు వాళ్ళకి ఒక గేమ్ కండక్ట్ చేశారు. అదేంటంటే వాళ్ళందరూ ఒక చిన్న సర్కిల్ చుట్టూ రోప్ని వెనకగా పట్టుకొని అందరూ సర్కిల్ లాగా నిల్చోవాలి. రోప్ ముందుకు వచ్చిన ఆ చిన్న సర్కిల్ని వాళ్ళు పొరపాటున తగిలినా వాళ్ళు గేమ్ నుండి అవుట్ అయిపోతారు. గేమ్లో మొదటగా రెడ్ టీం నుండి అనూష చాలా సింపుల్గా ఓడిపోయింది. నెక్స్ట్ బ్లూ టీం నుండి కలికి కూడా అంతే సింపుల్గా అవుట్ అయి వెళ్ళిపోయింది. తర్వాత శ్వేత అవుట్ అయింది బ్లూ టీం నుండి.
ఆ తరువాత గేమ్ మధ్యలో పవన్ రోప్ని వెనక నుండి వదిలేశాడు. సో అతడిని అవుట్ ఆఫ్ ద గేమ్గా సంచాలక్ ప్రకటించింది. ఈ గేమ్కి సంచాలకుగా దాలియాని సెలెక్ట్ చేశారు జడ్జెస్. సో ఆమె పవన్ని అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి పంపించేసింది. తర్వాత మిగిలింది 4. 2 రెడ్ టీం నుండి, 2 బ్లూ టీం నుండి. రెడ్ టీంలో శ్రీజ, ప్రసన్న ఉంటే బ్లూ టీం నుండి కళ్యాణ్, నాగప్రశాంతులు మిగిలారు. ఇక నెక్స్ట్ రౌండ్లో శ్రీజ అవుట్ అయింది. కానీ సంచాలక్ మాత్రం ప్రసన్న షూ సర్కిల్కి తగిలింది అని అతడిని అవుట్ అని చెప్పింది. శ్రీముఖి నువ్వు చెప్పేది కరెక్టేనా, పీపుల్ ఆర్ వాచింగ్ అని ఒక హింట్ కూడా ఇచ్చింది. కానీ దాలియా మాత్రం లేదు అతనే అవుట్ అని చెప్పింది. ఒకవేళ శ్రీజ వెళ్ళిపోయి ప్రసన్న ఉండి ఉంటే అతడు ఒకరినైనా అవుట్ చేసే అవకాశం ఉండేది. కానీ ప్రసన్నను అవుట్ చేయడం వల్ల కళ్యాణ్, ప్రశాంత్లకి శ్రీజను అవుట్ చేయటం చాలా ఈజీ అయిపోయింది. సో అలా బ్లూ టీం గెలిచింది. ఏంటి మనీష్ గారు ఇలా మొదటి టాస్క్లోనే ఓడిపోయారు అని శ్రీముఖి మనీష్ గారిని అడిగితే, అన్నీ అబ్జర్వ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే దాలియా వాజ్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్ అన్నాడు. దానికి సమాధానంగా దాలియా ఏమన్నదంటే లేదు ప్రసన్న కాల్ నిజంగానే తగిలింది అని చెప్పింది. లేదు తగలలేదు అని ప్రసన్న, మనీష్, శ్రీజ అందరూ అన్నారు. అప్పుడు దాలియా మీరు గెలిచినా వాళ్ళు గెలిచినా నాకు వచ్చేది ఏమీ లేదు అంటే కాంటెంట్ వస్తుంది కదా అన్నాడు మనీష్. సో అతడు అన్నది నిజమా, కాంటెంట్ కోసం అలా చేసిందా లేక పొరపాటుగా చేసిందా అంటే ఆమె పొరపాటుగానే చేసి ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే సంచాలక్ లాగా ఎందుకు అవకాశం ఇస్తారంటే వాళ్ళు గేమ్లో లేకపోయినా సంచాలక్ లాగా వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఎలా ఇస్తున్నారు, ఏమైనా ఫేవరిజం చూపిస్తున్నారా లేక నిజాయితీగా ఇస్తున్నారా అన్నది కూడా ప్రేక్షకులు గమనిస్తారు. కాబట్టి అది కూడా వాళ్ళ ఓటింగ్కి ఉపయోగపడుతుంది. అందుకే సంచాలకుగా ఇస్తారు. ఒకవేళ ఆమె బాగా జడ్జిమెంట్ ఇస్తే ఆమెకి పాజిటివ్ అవుతుంది. ఒకవేళ బ్యాడ్ జడ్జిమెంట్ ఇస్తే అది ఆమెకి నెగిటివ్ అవుతుంది. ఇదే విషయంలో గత సీజన్లో కూడా చాలామంది తమ ఫ్రెండ్స్ కోసము ఫేవర్ చేయాలని తప్పు సంచాలకత్వం చేసి నెగిటివ్ అయ్యారు. ఇక్కడ గేమ్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కదా, ఇప్పుడే ఫేవర్ చేసే అవకాశం లేదు. మేబీ తను తప్పుగా చూసినట్టు ఉంది. కంటెంట్ అవుతుంది కానీ అది ఆమెకి పాజిటివ్ కంటెంట్ కాదు, బిగ్ బాస్కి కంటెంట్ అవుతుంది. ఇక గెలిచిన టీం నుండి కళ్యాణ్కి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. అతడు అంత బాగా ఇంప్రెసివ్గా ఓట్ అప్పీల్ చేసినట్టు నాకు అనిపించలేదు. తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్ని కలికిగా అందరు జడ్జెస్ కలిసి సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఆమె తనని తాను అంతగా డిఫెండ్ చేసుకోలేదు అని. తర్వాత బెస్ట్ పర్ఫార్మర్గా శ్రీజాని సెలెక్ట్ చేశారు. పొజిషన్స్ టాస్క్లో చాలా కన్విన్సింగ్గా పాజిటివ్గా చెప్పి ప్రసన్న గారిని పొగుడుతూ ఆయన తనంతట తానే వెళ్ళిపోయేటట్టుగా చేసింది. మిగిలిన వాళ్ళందరూ గొడవ పడ్డారు కానీ తను మాత్రం సక్సెస్ అయింది. ఇక రోప్ టాస్క్లో కూడా మిగిలిన లేడీస్తో కంపేర్ చేస్తే చివరి వరకు ఉండగలగటం నిజంగా గ్రేట్. అందుకే అభిజిత్, బిందు మాధవిలు కూడా మేము నీకు రెడ్ ఇచ్చాము సో యువర్ రాంగ్ అని శ్రీజాని మెచ్చుకున్నారు. నేను కూడా శ్రీజాని ఆమె ఆడిషన్స్లో నచ్చలేదు కానీ ఇప్పుడు పర్వాలేదు, అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది అనిపిస్తుంది. కాకపోతే అలా అనవసరంగా మాట్లాడడం వల్ల అందరికీ చిరాకు అనిపిస్తుంది. దానివల్ల ఆమె టాలెంట్ కనబడట్లేదు. ఇక ఆమెకి ఒక స్టార్ బ్యాడ్జ్ ఇచ్చి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తే ఓట్ అప్పీల్ కూడా చాలా బాగానే చేసుకున్నట్టు అనిపించింది నాకు. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 6 ఇలా ముగిసింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.